వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కృష్ణారెడ్డిపేట నుంచి ప్రవహించే D19 కాలువలో వారం రోజులుగా కెమికల్ నీళ్లు ప్రవహిస్తున్నాయని రైతులు ఆందోళన చెందారు. ఈ విషయం ఛానళ్లు, పత్రికల్లో ప్రసారం చేసినా జిల్లా అధికారులు పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఈ కాలువ నుంచి నీళ్లు ఎరుపు రంగులో వస్తున్నాయని, రసాయనాలతో కూడి నురుగుతో ప్రవహిస్తున్నట్టు రైతులు తెలిపారు. బాయిలర్ మిల్లులు, ఫ్యాక్టరీల రసాయనాలతో D19 కాలువ నీళ్లు కలుషితం అవుతున్నాయని రైతులు అనుమానిస్తున్నారు. రసాయన నీళ్లు వల్ల చేతులు, కాళ్లకు దురదలు వస్తున్నాయని అన్నారు. బాయిలర్ మిల్లు అని అంటుండ్రు, అది మరి ఎంతవరకు నిజమో తెలియదు, ఎవరు ఇస్తుందో తెలియదు. అవి రావడం వల్ల మాకు వాటర్ తోటి కాలు ముఖం కడుకున్నా, ఏమైనా ఇది చేసిన కూడా మాకు దురద పెడుతుంది, ఆ పంటలు కూడా దెబ్బతింటున్నవి. కాబట్టి దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మొన్న చేను కాడికి పోయినాము, ఇట్టే మోటార్ పెట్టుకున్నాము. మా బాబు బువ్వ తినుకుంటా ఇవే నీళ్ళు తాగుతున్నాం, చేనుకి ఇవే కడుతున్నాం. మరి చాలా జాండాలంగా వస్తున్నాయి నీళ్ళు అయితే, ఘోరంగా కాళ్ళు చేతులు కూడా చెడుతున్నాయి. 2 రోజులకి చేనులు కూడా అదే అవుతున్నాయి. ఏంటి వల్ల వస్తున్నావు, ఏం చేస్తున్నారో అయితే ఈ నీళ్ళు వాసన వస్తున్నాయి, నురుగు వస్తున్నాయి. వీటి వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. ఆ చేను ఈ నీళ్ళు కట్టినా కానీ అట్లా అయింది ఎర్రగా. అందుకోసం ఈ నీళ్ళ వల్ల మాకు చాలా ప్రాబ్లం ఉంది, పంటలు వస్తలేవు. ఇది మా సంగతి. ఈ కెమికల్ ఎక్కడి నుండి వస్తుండవో ఆ కెమికల్ మీరు అధికారులు, ప్రభుత్వం మీరు దీన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేకుంటే ఇట్లా పంటలు రైతులకు మస్తు లాస్ అయ్యి అప్పులయ్యి చాలా ఇబ్బంది అయ్యి పంటలు రాక అప్పులయ్యి చాలా గోస పడుతున్నాం. ఇట్లా మీరు అధికారులు ఎక్కడన్నా ఎవరో